హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రంగమంచ్ టీవీ. ది సీన్ అన్సీన్. గుడ్ ఫ్రైడే. చాలా మంది తెలియని వారు గుడ్ ఫ్రైడే అంటే ఏదో పండుగలా భావిస్తారు. ఇందుకు కారణం ఆ పదంలో గుడ్ అంటే శుభం అని ఉండటమే. వాస్తవానికి గుడ్ ఫ్రైడే అంటే క్రైస్తవుల ప్రకారం మానవాళి చేసిన పాపాల కోసం తన ప్రాణాలను జీసస్ శిలువపై పణంగా పెట్టాడని చెప్తారు. యేసు ప్రభువు చనిపోయిన రోజును పవిత్ర శుక్రవారం, అదే గుడ్ ఫ్రైడే లేదా బ్లాక్ ఫ్రైడే అని కూడా పిలుస్తారు. క్రిస్మస్ వేడుక కంటే చాలా ప్రాచీనమైనది గుడ్ ఫ్రైడే. క్రైస్తవుల పవిత్ర గ్రంథం బైబిల్ కూడా జీసస్ పుట్టుక గురించి, ఆయన పుట్టిన తేదీ గురించి ఎక్కడా ప్రస్తావించలేదు. కానీ ప్రభువును సిలువ వేయడానికి గురించి ప్రస్తావించింది. యూదా ఇస్కరియోత్ అనే యేసుప్రభు శిష్యుడు కేవలం 33 వెండి నాణాల కోసం యేసుప్రభువుకు నమ్మక ద్రోహం చేస్తాడు. క్రీస్తు ఎక్కడున్నాడో సైన్యానికి చెప్పేస్తాడు. ఆ తర్వాత క్రీస్తును తీసుకురావడం, ఆయన్ను సిలువ వేయడం, సిలువపై వేలాడి ఉండగా ప్రభువు చివరగా మాట్లాడే 7 మాటలను క్రైస్తవులు ఈ రోజు గుర్తు తెచ్చుకుని ప్రత్యేక ప్రార్థనలు చేస్తారు. క్రీస్తు యేసు తాను భూమిపై బ్రతుకున్న రోజుల్లో ఎన్నో బోధనలు చేశారు. అందులో ముఖ్యమైనది తమ పొరుగు వారిని ప్రేమించి వారి తప్పులను క్షమించాలని చెప్తారు. దీన్నే క్రైస్తవులు అనుసరిస్తారు. ఇది ఇలా ఉంటే గుడ్ ఫ్రైడే పేరు ఎక్కడి నుంచి వచ్చిందో ఎవరికి తెలియదు. అయితే గుడ్ ఫ్రైడే అనే ఈ పేరు ఎలా వచ్చిందో అనే దానికి పలువురు పలు రకాలుగా వారి వాదనలు వినిపిస్తున్నారు. శుభ శుక్రవారంలో ఏదో మంచి ఉందని చాలా మంది భావిస్తారు. యేసు ప్రభువు సమస్త మానవాళి చేసిన పాపాలకు తన ప్రాణాలను ఇచ్చాడని చెబుతారు. మరికొందరు గుడ్ అనే పదం ఇంగ్లీష్ లో ఏమైతే అర్థం ఇస్తుందో దాని ప్రకారంగానే హోలీ ఫ్రైడే అని కూడా పిలుస్తారని చెప్తారు. ఈ సమయంలో క్రైస్తవులు మాంసాహారం తీసుకోరు. గుడ్ ఫ్రైడే రోజున ఒకసారి పూర్తి స్థాయి భోజనం, మరో 2 పూట్లు పలహారం తీసుకుంటారు. ప్రపంచవ్యాప్తంగా గుడ్ ఫ్రైడే రోజున ఒక్కొక్కరు ఒక్కొక్క పద్ధతిని పాటిస్తారు. కొందరు చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు జరిపి ప్రార్థనను ముగించేందుకు సూచనగా 33 సార్లు చర్చి గంటను మోగిస్తారు. సో చూసారుగా, మా వీడియో గనక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.